వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. రోబోటిక్స్ ఎవ్రీవే దీన్ని వాడుతూ ఉన్నారు. అయితే ఆర్థోపెటిక్స్లో ఈ రోబోటిక్స్ అడ్వాన్స్డ్గా ఎలాంటి ట్రీట్మెంట్స్లో యూస్ చేస్తున్నారు, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్, ఆర్థోపెడిషియన్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే సార్, ఆ రోబోటిక్స్ని మనం ఎక్కడ చూసినా, ఈవెన్ ఫోన్స్లో కూడా మనకి రోబోటిక్స్తోనే మ్యాక్సిమం వర్క్స్ చేసేటట్టు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. మనకి ఈ రోబోటిక్స్లో అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి? ఎస్. సో మన రోబోటిక్స్ అనేది వింటుంటే యాక్చువల్గా రోబోట్ వచ్చి చేస్తుందా అనే ఒక ఇది ఉంటుంది. రోబోటిక్స్ అనేది ఒక మెకానికల్ థింగ్ యాక్చువల్గా. సో దీంట్లో మనం రోబోట్ యొక్క సహాయం తీసుకొని డాక్టర్ గారు దాన్ని ఫైనెస్ట్ థింగ్గా మార్చడం అండ్ యాక్యురేట్గా డిస్టెక్ట్ చేయడం అండ్ ఫైన్ అండ్ యాక్యురసీని కలిపితే రోబోట్లో కొంత మనం ప్రిసిషన్కి గ్రోత్ ఉంది. ఎప్పుడైతే ఈ ప్రిసిషన్ మనం చేయగలుగుతామో అది ఫైన్ అండ్ యాక్యురసీని రెండు కలిపిన వాళ్ళు అవుతాం. ఆ ప్రిసిషన్ కోసం అనేది రోబోట్ అనే సహాయం తీసుకోవడం జరుగుతుంది డాక్టర్ గారు. ఇంత ముందు రోజుల్లో రోబోట్ లేదు, డాక్టరే అంత ఫైన్ అంత ప్రిసిషన్గా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ, ఇది తరతరాలు మనం ఈ చూస్తుండే కొద్దీ ఈ రోబోటిక్స్ అనేటివి అన్నిట్లో, టీవీల దగ్గర నుంచి ఫోన్స్ దాకా, లేదా కార్స్ దగ్గర నుంచి ఏరోప్లేన్స్ దాకా ప్రతిదీ రోబోటిక్స్ సాయంతో వాళ్ళ దాంతో గ్లాసెస్ ఇచ్చే దగ్గర దాకా కూడా మన ఇంట్లో మన రెస్టారెంట్స్లో సర్వ్ చేసే రోబోటిక్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో అలాంటి దానిలాగా దీనిలో కూడా మనకి సహాయం తీసుకోవటానికి రోబోటిక్స్ సహాయం అనేది ఉపయోగించుకుంటాం. బట్ ఆర్థోపెడిక్స్లో ఎలాగా, హెల్త్ సెక్టర్లో ఎలాగా, హెల్త్ సెక్టర్లో యాక్చువల్గా యూరాలజీలో, న్యూరాలజీలో, గైనకాలజీలో అండ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండ్ న్యూరో సర్జరీలో, ఇలా నెంబర్ ఆఫ్ ఏరియాస్లో ఈ రోబోటిక్స్ అనేటివి యూజ్ చేస్తున్నాం. ఇలాగే ఆర్థోపెడిక్స్లో కూడా ఒక 5-6 రోబోట్స్ అనేటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ రోబోట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ని చేసేటట్టుగా వచ్చాయి. యాక్చువల్గా ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోబోట్స్ ఏంటంటే, ఈ రోబోట్స్ వల్ల మనం ఒక నీ సర్జరీ తీసుకున్నాం అనుకో, ఈ నీ సర్జరీలో మనం చేసే కట్స్ యూజువల్గా మోకాళ్ళ ద్వారా ఇవి రీప్లేస్మెంట్స్ అరిగిపోయినప్పుడు రీప్లేస్మెంట్స్లో కట్ చేస్తాం. ఈ కట్స్ చేసినప్పుడు ఇది కరెక్ట్గా 90 డిగ్రీస్లో కట్ చేయడానికి డాక్టర్ గారు అలైన్మెంట్ చేసి కట్ చేస్తారు. ఇది 90 డిగ్రీస్లోనే కట్ అయిందా అని చూస్తే రోబోటిక్స్ సహాయంలో దాన్ని చెక్ చేస్తే 89.9.5% కట్ అయింది, ఇంకా 0.5% ఇంకా బ్యాలెన్స్ ఉంది కట్ చేయడానికని ఆ రోబోట్ చెప్తుంది. ఓకే. సో ఎప్పుడైతే ఈ రోబోట్ కరెక్ట్గా చెప్తుందో ఈ ఇంప్లాంట్, మనం వేసే ఇంప్లాంట్ అనేది కరెక్ట్గా సీట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది కరెక్ట్గా సీట్ అవుతుందో దీని లైఫ్ అనేది దానికి డిజైన్ చేసిన లైఫ్లో ఉంటుంది. లేదంటే ఆ లైఫ్ ఒక 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి డిజైన్ చేసింది 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి పడిపోతుంది. ఎందుకంటే బయోమెకానిక్స్ అని చెప్పాను ఇంతకు ముందు మనకి ఈ మోకాల చిప్పలు అరిగిపోయి మాటికి ఆపరేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది అనేది ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం. సో ఈ రోబోటిక్ సహాయంతో మనం ఒక్కసారి ఇంప్లాంట్ చేసుకుంటే మన లైఫ్ స్పాన్లోని మనకి మళ్ళీ చేసుకునే అవసరం ఉండదంటారు. అంటే మాక్సిమం 60 years 50 years పైపడిన వాళ్ళే ఎక్కువగా చేసుకుంటున్నారు. అది చెప్తారు, ఒక 20 years మీకు గ్యారంటీ అని. సో ఈ రోబోటిక్ సహాయంతో మనం చేసుకోవటం వల్ల ఆపరేషన్స్ అనేవి మనకి ఇంకా ఈజీగా అండ్ డాక్టర్స్కి ఈజీగా మన లైఫ్ స్పాన్ని పెంచే విధంగా ఉంటాయి. ఓకే. యాక్చువల్గా ఇది మోస్ట్ ప్రాబబ్లీ పేషెంట్స్కి కూడా ఈజీగా ఉండాలండి. డాక్టర్కి చేసే టైం పెరుగుతుంది ఇక్కడ రోబోట్ సాయం తీసుకోవడంతో. ఓకే. అండ్ టైం పెరగడంతో పాటు ఇన్సెషన్ అనేది కొంత ఇది 2 పిన్స్ ఎక్స్ట్రాగా ఉండటం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ రోబోట్ సహాయం తీసుకున్నప్పుడు యూజువల్గా ఏంటంటే ఫైనెస్ట్ థింగ్ పెరుగుతుంది, అంటే ఫెయిల్యూర్ తగ్గుతుంది. అవును. ఇంతకు ముందు రోజుల్లో మేము చేసే ఈ కట్స్ కానీ ఇవి కానీ చేసేటప్పుడు ఇంత ముందు రోజులు కూడా కరెక్ట్గానే ఉండేవి, కానీ దాని లైఫ్ స్పాన్ అనేది డిఫరెన్స్ అవుతుంది. ఈ లైఫ్ స్పాన్ డిఫరెన్స్ ఎందుకు అవుతుందంటే, ఒక 30 ఏళ్ళ ముందు ఇంప్లాంట్స్ 10 ఏళ్ళే వచ్చేటివి. ఇప్పుడు ఇంప్లాంట్స్ డిజైన్ కూడా మారిపోయినాయి. ఇంప్లాంట్స్ యొక్క మెటల్ స్ట్రక్చర్ మారిపోయింది, లోపల వాడుతున్న మెటల్ స్ట్రక్చర్ కూడా మారిపోయాయి. దీని ద్వారా ఇంప్లాంట్ డిజైన్ కూడా 15 to 20, 30 years పెరిగాయి. అలాగే ఈ కట్స్లో కూడా, అంటే మనం చేసే ఇంప్లాంట్ కట్స్లో కూడా పెరిగితే, అంటే కొత్త జనరేషన్ ఎవరైతే వస్తున్నారో ఫాస్ట్ ఫార్వర్డ్ అండి, పాత వాళ్ళలాగా అన్ని స్టెప్స్ చేయాలనుకోవట్లేదు. అన్నిటినీ మేము చిన్నగా ప్రతిదీ స్టెప్ నేర్చుకుని వచ్చాం. మేము యాక్చువల్గా 2 generations మధ్యలో ఉన్నాం. ఒకటి న్యూయెస్ట్ జనరేషన్, ఒకటి ఓల్డెస్ట్ జనరేషన్ మధ్యలో ఉన్నాం. సో ఈ ఓల్డెస్ట్ జనరేషన్ టెక్నిక్ నేర్చుకున్నాము, ప్లస్ న్యూయెస్ట్ జనరేషన్ కూడా ఫాలో అవుతున్నాం. ఈ రెండింటిని తీసుకొని ఫాలో అవ్వటం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోబోటిక్స్ చేసేవాళ్ళు ఈ రెండింటిని నేర్చుకోగలిగితే వాళ్ళు ఒకసారి రోబోట్ పని చేయకపోయినా
వాళ్ళు నార్మల్ మేధస్సుతో టెక్నిక్తో చేస్తారు. నేర్చుకోవాలి. సో రోబోట్స్ నేర్చుకునే వాళ్ళు నార్మల్ టెక్నిక్స్లో కూడా స్పెషలైజ్డ్ అయి ఉండాలి. ప్లస్ రోబోట్ సహాయం తీసుకోవటం వల్ల యాక్యురసీ అండ్ ప్రిసిషన్ పెంచుకునేటట్టు ఉండాలి. దానివల్ల పేషెంట్కి మనం ఇచ్చే లైఫ్ స్పాన్, అంటే వాళ్ళ మోకాళ్ళకి ఇచ్చే లైఫ్ స్పాన్ అనేది పెరగటం జరుగుతుంది. హిప్స్లో ఇచ్చే లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. అండ్ వాళ్ళ అవుట్కమ్ కూడా తొందరగా లేచి నడవటం కానీ, తొందరగా వాళ్ళ అవుట్కమ్ రావటం కానీ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మీరు చేసిన సర్జరీస్లో మనకి ఈ రీప్లేస్మెంట్స్లో ఎంతవరకు మీరు robotics-ని యూజ్ చేశారు? Yes, అంటే ఎంతవరకు దాని యాక్యురసీ రిజల్ట్ అనేది ఉంది? యూజువల్గా ఇది యాక్చువల్గా ఆన్ టేబుల్ ఇట్ సెల్ఫ్ మనకు తెలిసిపోతుందండి. ఎప్పుడైనా ఒక రోబోటిక్ సర్జరీ చేస్తున్నామంటే ఆన్ టేబుల్ ఇట్ సెల్ఫ్, అంటే మనం బయటకు వచ్చి ఎక్స్రేలు తీసి చూసుకునేవాళ్ళం ఇంతకు ముందు అది కరెక్ట్గా అలైన్మెంట్లో ఉందా లేదా అనేది. అంతేగాని డైరెక్ట్గా బయటకు వచ్చి చేసే ఎక్స్రేస్లోనూ దాని అలైన్మెంట్స్ చెక్ చేసుకునేవాళ్ళు ఇంతకుముందు. చేసిన తర్వాత చేసే మధ్యలో, అంటే సర్జరీ మధ్యలో ఉండేది కాదు అది. ఇప్పుడు సర్జరీ చేస్తుండగానే సరిగ్గా ఫిట్ అవుతుందా లేదా, సరిగ్గా కరెక్ట్గా కట్ కూర్చుంటుందా చేసిన లేదా? తర్వాత 90లో ఉందా లేదా తెలిసిపోతుంది. సో ఖచ్చితంగా 90కి వచ్చిన తర్వాతే పెడతాం. ఓకే, 90కి వచ్చిన తర్వాత పెడుతున్నాం కాబట్టి దెర్ ఈస్ నో అదర్ చెకింగ్ రిక్వైర్డ్. ఆల్రెడీ చెక్డ్. ఇంప్లాంట్ పెట్టేటప్పుడే చెక్ చేసేసాం. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయడం అనేది దీంట్లో అవసరం ఉండకపోవచ్చు. సో ఎప్పుడైతే ఈ సర్జరీస్ చేస్తుంటామో, ఈ సర్జరీస్ చేసేటప్పుడు మధ్యలోనే మనకి యాక్యురసీ తెలిసిపోయినప్పుడు అవుట్కమ్ మనం చూడకపోయినా ప్రాబ్లం లేదు. అవును, ఖచ్చితంగా అవుట్కమ్ మనం ఏదైతే అనుకుంటామో అలాగే ల్యాండ్ అవుతుంది. ఓకే ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది.